మత్తయి సువార్త 12వ అధ్యాయము 40 వచనం ప్రకారము యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. బైబిల్ ఆధారముగా 3 ప్రధాన అభిప్రాయాలు క్రైస్తవ ప్రపంచంలో చలామణిలో ఉన్నాయి. మొదటి అభిప్రాయం శుక్రవారం మరణం. యేసు శుక్రవారం మధ్యాహ్నం మరణించి ఆదివారం ఉదయం లేచాడు. బైబిల్ ఆధారంగా మాట్లాడితే మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం సిద్ధపరచు దినము విశ్రాంతి దినము ముందు రోజు శుక్రవారం. లూకా సువార్త 23వ అధ్యాయము 54వ వచనం ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చును. యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనం మరుసటి విశ్రాంతి దినము మహాదినము. అలాగే రెండవ అభిప్రాయము గురువారం మరణం. యేసు గురువారం మరణించి ఆదివారం లేచాడు. యోహాను చెప్పిన విశ్రాంతి దినము అంటే పస్కా పండుగ విశ్రాంతి దినము అనగా మహాదినము. అందువల్ల 2 విశ్రాంతి దినములు ఉన్నాయి. పస్కా విశ్రాంతి దినము, వారాంత విశ్రాంతి దినము అనగా శనివారం. మూడవ అభిప్రాయము బుధవారం మరణం. యేసు బుధవారం మరణించి శనివారం సాయంత్రం లేచాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం ప్రకారము 3 రాత్రింబగళ్ళు అనగా 3 దినములు 3 రాత్రులు. ముందుగా మనము ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. యూదుల విధానం ప్రకారము 3 రోజులు అంటే తప్పనిసరిగా 72 గంటలు కాదు, కొంత భాగం కూడా ఒక రోజుగా లెక్కిస్తారు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనము అలాగే 5వ అధ్యాయము 1వ వచనం చదివితే మనకు ఈ విషయము స్పష్టమవుతుంది. శుక్రవారము యేసుక్రీస్తు మరణించారు అనగా మొదటి దినము, శనివారము 2వ దినము, ఆదివారం ఉదయాన్నే మరణాన్ని జయించి లేచారు అనగా 3వ దినము. 3 రాత్రింబగళ్ళు అంటే 3 రోజులు అనే భావం, కానీ ఖచ్చితంగా 72 గంటలు అనే అర్థం కాదు. రాత్రింబగళ్ళు అనే పదాన్ని అక్షరార్థంగా తీసుకుంటే ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఈ వచనం ప్రకారము అస్తమయము ఉదయము కలుగగా అంటే ఇంకా ఒకరోజు లెక్కలో మధ్యాహ్నం అవసరం లేదని అర్థమా? అలా అయితే ఒకరోజు అంటే ఖచ్చితంగా 24 గంటలు ఎలా అవుతాయి మధ్యాహ్నం లేకుండా? ఈ వాదన ఏమాత్రం అర్థవంతముగా లేదని అర్థమైతే చాలు. యేసుక్రీస్తు ప్రభువు శుక్రవారం మరణించారు, లేదా గురువారం మరణించారు, లేదా బుధవారం మరణించారు అని నమ్మితేనే పాపక్షమాపణ, రక్షణ అని బైబిల్లో లేదు. కానీ 1 కొరింథీ 15వ అధ్యాయము 3-4 వచనాల్లో అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడని నమ్మితే చాలు. కాబట్టి యేసుక్రీస్తు మరణించింది శుక్రవారమా, గురువారమా, బుధవారమా అనే ప్రశ్న ఎంత వ్యర్థమైనదో మీరే ఆలోచించండి. బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్పిన విషయాల మీద పెద్దగా ధ్యాస ఉంచకుండా, అంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు, నీ శత్రువులను ప్రేమించు అనే విషయాల మీద పెద్దగా ధ్యాస ఉంచకుండా ఖచ్చితంగా స్పష్టంగా చెప్పని విషయాల మీద బాగా ధ్యాస పెట్టి మన సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 15వ వచనం ప్రకారము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అని చెప్పబడిన రీతిగా బైబిల్లో స్పష్టముగా లేని విషయాల గురించి మర్మముగా ఉన్నాయని చెప్పి వాటి గురించి క్రైస్తవులైన వారిలో మనవాళ్లే వేరువేరు గుంపులు వారు ఏవేవో వ్యాఖ్యానాలు చేసి ఎవరిది వారి సత్యమని డబ్బా కొట్టుకోవడం నిజంగా విచారకరం. దయచేసి మనలో ఎవరూ కూడా దేవుడు బైబిల్లో చెప్పిన ప్రధానమైన వాటి మీద ధ్యాస పెట్టకుండా ఇలాంటి అనిశ్చితమైన వాటి గురించి గొప్పగా చెప్పుకుంటూ మాది సత్యమని చెప్పుకునే వారికి దూరంగా ఉండండి. ప్రధానమైన ఆజ్ఞలు పాటించే విషయంలో మనమందరము గట్టిగా ఉండాలి, కానీ ఇలాంటి వాటి విషయంలో కాదు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం ప్రకారము అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసేలారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను.